చరిత్ర మర్చిపోదు. అగ్రికల్చర్ వొకేషనల్ భాగంగా శ్రీ సాయి గణేష్ ట్రేడర్స్ షాప్కి వచ్చాము. వలివేరులో ఏ రకాల పంటలు పడతాయి, ఎన్ని రకాల పంటలు పండుతాయి అని తెలుసుకున్నాము. వాటికి పురుగు మందు కానీ కలుపు మందు కానీ ఎంత మొదలలో వాడతారు అని చెప్పి రోజుకు ఒక టాపిక్ చెప్పారు. దాని గురించి మేము తెలుసుకున్నాము. ఈ అగ్రికల్చర్ పెట్టిన తర్వాత వ్యవసాయం గురించి తెలుసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని బట్టి మేము నేర్చుకున్నది ఏమనగా రైతు ఎంత కష్టపడతాడో, ఎన్ని పురుగు మందు వాడతారో అని తెలుసుకున్నాము. దీన్ని బట్టి అగ్రికల్చర్ అనేది మాకు బాగా నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ షాప్ ఓనర్ గారు కల్లాం శ్రీనివాస్ రెడ్డి గారు సహాయపడ్డారు. సార్ కూడా రోజుకు ఒక టాపిక్ చెప్పారు. సార్ చెప్పడం కూడా మాకు చాలా ఆనందం. నేను ఎస్ఏవిఆర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. వొకేషనల్ ట్రేడర్ కింద అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉంది. దాని గురించి తెలుసుకోవడానికి శ్రీ సాయి గణేష్ ట్రేడర్స్ షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఇది వలివేరులో ఉండిద్ది, మెయిన్ రోడ్ వలివేరులో ఉండిద్ది. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇవన్నీ అంటే ఈ కంపెనీ బ్రాండ్స్, ఎరువుల గురించి, సీడ్స్ గురించి, పురుగు మందుల గురించి చెప్పారు. ఒకరోజు అదామా కంపెనీ నుంచి సేల్స్ ఆఫీసర్ అర్జున్ రావు గారు వచ్చి మాకు అంటే పెస్టిసైడ్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వీటి గురించి, పురుగు మందులు ఏమేమి వాడతారు, ఎన్ని రోజులు వాడతారు ఇవి చెప్పారు. ఇవి 10 రోజుల నుంచిగా మేము ఇవి నేర్చుకుంటున్నాము. మాకు ఇవన్నీ తెలుసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన శ్రీనివాసరావు రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నా పేరు జన్మిస్లీ అని, నేను జెడ్పీ హై స్కూల్ పేట్లపల్లిలో వర్క్ చేస్తాను. వొకేషనల్ ట్రైనర్గా అగ్రికల్చర్ ట్రేడ్లో వర్క్ చేస్తాను. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. 7 పిల్లలు ఉన్నారు. ఆ 7 మంది పిల్లల్ని మనకి దగ్గరలో ఉన్న ఒలివేరు షాప్లో కల్లం శ్రీనివాస్ రెడ్డి గారి షాపు శ్రీ సాయి గణేష్ ట్రేడర్స్ ఆ షాపు తీసుకొచ్చి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇది 10 రోజుల పాటు కొనసాగింది. ఈరోజు చివరి రోజుగా ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి హెచ్ఎం గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ పిల్లలు ప్రతిరోజు రోజుకు ఒక టాపిక్ సంబంధించి ఇక్కడ ట్రైన్ అవ్వడం జరుగుతుంది. ఫర్టిలైజర్ గురించి ఒక రోజు, ఫెర్టిలైజర్స్తో పాటు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఆల్సో ఫంగిసైడ్స్ గురించి నేర్చుకున్నారు. ఇక్కడ స్టాక్ ఎంతవరకు ఉంటుంది, అసలు ఈ ఊర్లో ఏ పంటలు పండుతాయి, స్టాక్ ఎంత వస్తుంది, ఎంత ఇక్కడ నుంచి మనకు రైతులకు అందజేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి విషయాన్ని పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఉపయోగాలు మరియు అది చేసిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, 10th క్లాస్ లెవెల్లో ఏముంటాయి, ఇంటర్మీడియట్ లెవెల్లో ఏమున్నాయి, డిగ్రీ తర్వాత ఏమున్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఒక్కటి దానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. ఫర్టిలైజర్ అనేది గవర్నమెంట్ ఎలాంటి సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తుంది అనేది ప్రతి ఒక్క విషయాన్ని మాకు చెప్పడం, చూపించడం కూడా జరిగింది. దీంట్లో వచ్చేసరికి ఈపాస్ మిషన్లు మరియు ఫర్టిలైజర్స్ ఎలాంటి కంపెనీలు తయారు చేస్తున్నాయి, ఫర్టిలైజర్స్తో పాటు ఇన్సెక్టిసైడ్స్ మన దగ్గర ఏవేవి స్టాకులు ఉన్నాయి, ఏ కంపెనీల నుంచి వస్తున్నాయి ప్రొడక్ట్స్ అనేది కూడా ప్రతి ఒక్క విషయాన్ని మనతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన పిల్లల్ని, హెచ్ఎం గారిని, అట్లాగే మాకు షాప్కి ప్రతిరోజు వచ్చి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన కల్లం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎలాంటి ప్రోగ్రాంలు మరిన్ని చేయాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, శ్రీ సాయి గణేష్ రెడ్డి. ఈ షాప్ ఓపెన్ చేసి 1 సంవత్సరం అవుతుందండి. ఈ సంవత్సరం కొత్తగా ఎడ్లపల్లి హై స్కూలు
ఆ స్టూడెంట్స్, హెచ్ఎం గారు, వొకేషనల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు సపోర్ట్ చేయాలని. మేము దానికి అంగీకరించి ఇంటర్న్షిప్ 10 రోజులు మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం సపోర్ట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. వివిధ రకాలైన ఎరువులు, వివిధ రకాలైన పురుగు మందులు, వాటికి సంబంధించిన వివరాలు, పంటల వివరాలు మొత్తం మేము చెప్పడం జరిగింది. సంతోషం. షాప్కి సంబంధించిన కంపెనీ సేల్స్ ఆఫీసులో కూడా ఇతర ట్రైనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఆరుపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో మాకు 4 వొకేషనల్ ట్రైనర్స్ ఉన్నారు. 4 వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. అగ్రికల్చరు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైలు, కెరీర్ అండ్ గైడెన్స్, ఇట్లా 4 వొకేషనల్ కోర్సుల ద్వారా మా పాఠశాలలోని విద్యార్థులకు అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మా దగ్గర 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అన్ని ఇంగ్లీష్ మీడియంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అగ్రికల్చర్ వొకేషనల్ ట్రైనర్లో భాగంగా మన ఒలివేరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి గణేష్ ట్రేడర్స్ వారు వారి షాప్ నందు, ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్ నందు కల్లం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాకు వొకేషనల్ ట్రైనరు జాన్ వెస్లీ మరి మాస్టారు ఆధ్వర్యంలో 7 విద్యార్థినులు 10 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారు. పెస్టిసైడ్స్ గురించి, ఫర్టిలైజర్స్ గురించి, పంటల గురించి, మరి అలాగే మిషనరీ గురించి వారు శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ ఫర్టిలైజర్స్ వాళ్ళ యొక్క ఏజెంట్లు ద్వారా కానీ వాళ్ళ యొక్క పిఆర్ఓలు కూడా వచ్చి మన విద్యార్థులకి అనేక రకాలుగా సూచనలు, సలహాలు, విషయాలు తెలియజేయడం జరిగింది. మరి వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వ్యవసాయంలోనే సాయం అనేటటువంటి పదం కూడా ఉంది. మరి వ్యవసాయం, అగ్రికల్చర్ లేకపోతే మన ఆహార పదార్థాలు కూడా లేని పరిస్థితి. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గాను మరి మంచి ట్రేడ్ని మా పాఠశాలలో పెట్టినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్.